నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారి అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్ వైజాగ్ నుండి ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అలాగే ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శాంతివర్ధన్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈ రోజు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరే డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ముందుగా డాక్టర్ శాంతివర్ధన్ అండి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్, వైజాగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి డాక్టర్. ముందుగా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, యూరాలజీ అలాగే ఆండ్రాలజీ గురించి. హైపోసైడియాస్ అంటే ఏంటి డాక్టర్? అసలు దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి? అసలు దాని అర్థం ఏంటి ఒకసారి మా కోసం. అలాగే యాక్చువల్గా హైపోస్పేడియాస్ అంటే నార్మల్గా యూరిన్ వచ్చే రంధ్రం ఉంటుంది కదండి, మూత్రం సంచి నుంచి యూరిన్ బయటకు వచ్చేయడానికి మూత్ర నాళం ద్వారా వస్తుంది యూరిన్. మూత్ర రంధ్రం నార్మల్ ప్లేస్లో కాకుండా అంగానికి కింద పక్క ఉందంటే దాన్ని హైపోస్పేడియాస్ అంటారు. నార్మల్గా మగవాళ్ళల్లో చూస్తుంటాం, మగపిల్లల్లో చూస్తుంటాం. సో దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకా మెడిసిన్స్ ఏ ఉండవండి. మనం డిటెక్ట్ చేసిన వెంటనే సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సర్జరీ ఎప్పుడు, టైమింగ్ ఆఫ్ ది సర్జరీ ఇంపార్టెంట్ హైపోస్పేడియాస్ వచ్చేసరికి. ఇందువలన త్వరగా డిస్కస్ చేద్దాం. బేబీకి, మేల్ బేబీకి 1 to 2 years మధ్యలో, 1 to 2 years, సంవత్సరం పుట్టిన పిల్లాడికి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల లోపు ఆర్ అట్లీస్ట్ స్కూల్ గోయింగ్ ఏజ్ కన్నా ముందు మనం సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఒక్కసారి పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం సోషల్ స్టిగ్మా లాగా అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి అనేకమైన సర్జికల్ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది స్టేజ్డ్ రిపేర్ అంటే ఫస్ట్ ఒకసారి కింద ప్లేట్ ఎలా ఉంది, యురెథ్రల్ ప్లేట్ అంటాం, మూత్ర నాళం ఎలా ఉందో చూస్తాము. దాని ప్రకారం డాక్టర్ ప్రస్తుతం చేయడానికి చెప్పండి డాక్టర్. ఇంకొకటి ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అని కూడా విన్నాం దీని గురించి. అంటే దాని అర్థం ఏంటి డాక్టర్? దానివల్ల వచ్చే సమస్యలు? ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అంటే ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళందరిలోనూ ఉంటుందండి. అది వయసు పెరిగే కొద్దీ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఆ ప్రోస్టేట్ గ్రంథి సైజులో పెరుగుతూ ఉంటుంది. అది న్యాచురల్ చేంజ్, ఏజ్తో వచ్చే చేంజెస్ అవి. దాని గురించి ఎటువంటి కంగారు పడక. బట్ ఈ మధ్యకాలంలో మనం స్కాన్స్ అవి ఎక్కువ చేస్తున్నాం. వేరే కారణం, అన్రిలేటెడ్ కాజెస్ వల్ల కానివ్వండి, లేకపోతే వేరే అబ్డామినల్ పెయిన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కానివ్వండి, రకరకాలుగా మనం స్కాన్స్ అనేది ఇప్పుడు కామన్గా చేస్తున్నాం. సో ఈ స్కాన్లో ఇన్సిడెంటల్ ప్రోస్టేట్ పెరిగింది అని చెప్పి రిపోర్ట్ వస్తుంది మనకి. అది తీసుకొని పేషెంట్స్ చాలా మంది కంగారు పడి, డాక్టర్ గారు నాకు ఇది ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగింది, సైజ్ పెరిగింది, అదేమైనా క్యాన్సరా అని చెప్పి ఎక్కువ మంది మనకి అడుగుతూ ఉంటారు. అట్లీస్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే మనం రోజు ఓపీ చూస్తే రోజుకి ఒకరైనా సరే ఈ నార్మల్ రిపోర్ట్ పట్టుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అసలు ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి? ఇది మనం నార్మల్గా తినే వాల్నట్ అంత సైజులో ఉంటుందండి. మగవాళ్ళు అందరిలోనూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. దాని సైజ్ వచ్చి 15 ± 5 grams, అంటే ఒక 20 గ్రాముల వరకు ఉండొచ్చు. అంతకన్నా పెరుగుతోంది అంటే ఏమి భయపడాల్సిన పనేం లేదండి. 2 రకాలుగా పెరుగుతుంది ఎప్పుడైనా ప్రోస్టేట్ గ్రంథి. ఒకటి నాన్ క్యాన్సరస్ గ్రోత్ అంటాం, బెనైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ, వాడుక భాషలో బీపీహెచ్ అంటాం, చాలా మంది తెలిసే ఉంటుంది. బీపీహెచ్, బెనైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ అంటాం ఒకటి, అది సాధారణమైంది. ఇంకొకటి క్యాన్సరస్ గ్రోత్, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం, అది చాలా తక్కువ మందిలో వస్తుంది. అది 70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ 50 ఏజ్ గ్రూప్, ఈ 50+ ఏజ్ గ్రూప్లో మనం ప్రోస్టేట్ పెరిగింది అనే దాని వల్ల ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడు మనం కంగారు పడాలి అంటే ప్రోస్టేట్ వలన, పెరగడం వలన ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఎలాంటి ఇబ్బందులు? యూరిన్ వెళ్ళేటప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. 2 రకాలుగా అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అంటే యూరిన్ వచ్చే దారిలో ఉండడం వల్ల, అది పెరగడం వల్ల ఆగాగి రావడం మూత్రం, లేకపోతే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, మొత్తం మూత్రం బయటకు రాకుండా లోపల కొంచెం ఉండిపోవడం, హెసిటెన్సీ, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 సెకండ్లు డిలే అవుతుంది, డిలేడ్ స్టార్ట్, హెసిటెన్సీ అంటాం. ఇలాంటివన్నీ కూడా అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అంటాం. రెండో రకం ఇరిటేటివ్ సింప్టమ్స్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్కువసార్లు రావడం, అర్జెన్సీ, ఆపుకోలేకపోవడం, అర్జీ ఇన్కాంటినెన్స్ అంటే ఆపుకోలేక కొన్నిసార్లు ప్యాంట్లోను, అండర్ ప్యాంట్స్లోనూ కూడా యూరిన్ పాస్ చేస్తుంటారు కొంతమంది. సో దాన్ని అర్జీ ఇన్కాంటినెన్స్ అంటారు. అలానే నాక్చూరియా, రాత్రిపూట ఎక్కువసార్లు మోర్ దెన్ వన్స్ రాత్రిపూట లెగడం కూడా దీనికి సంబంధించింది. సో ఇలాంటి అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్, ఇరిటేటివ్ సింప్టమ్స్ అని మనం క్లాసిఫై చేస్తాం. ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం ప్రమాదం లేదండి. ఈ సింప్టమ్స్ 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. మైల్డ్ సింప్టమ్స్, మోడరేట్ సింప్టమ్స్, సివియర్ సింప్టమ్స్ అంటాం. పేషెంట్నే బట్టే, మన బట్టే ఈ సింప్టమ్స్ ఉంటాయి. సో మనకు ఎంతవరకు మన లైఫ్ డిస్టర్బ్ చేస్తున్న ఈ సింప్టమ్స్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మైల్డ్ సింప్టమ్స్ ఉంటే జస్ట్ కౌన్సిలింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే టొబాకో కానీ ఏమైనా తీసుకుంటుంటే అది ఆపమండం, కాఫీ, కెఫిన్, బ్లాడర్ స్టిమ్యులెంట్ కెఫిన్, కాఫీ కూడా అవాయిడ్ చేయమని చెప్పడం,
వాటర్ తీసుకునే పద్ధతి కొంచెం మార్చడం, ఫ్లూయిడ్ ఇంటేక్ మార్చడం, ఇలాంటి లైఫ్ స్టైల్ మెజర్స్ అని చెప్తాం, కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. ఈ మైల్డ్ సిమ్టమ్స్కి అది మాత్రం సరిపోతుంది, టాబ్లెట్స్ కూడా అవసరం లేదు. మోడరేట్ సిమ్టమ్స్ అంటే కొంత ఇబ్బంది పడుతున్నారు ఈ సిమ్టమ్స్ వల్ల, ఏదర్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఆర్ ఇరిటేటివ్ సిమ్టమ్స్, ఈ 2 రకాల సిమ్టమ్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. సో ఆ సిమ్టమ్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఎక్కువ పడుతున్నారు అంటే వాళ్ళకి ఆల్ఫా బ్లాకర్స్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ ద్వారా వాళ్ళకి మెరుగవుతుంది. అంటే డాక్టర్ దీన్ని క్యాన్సర్ లాగా ఏమన్నా చూడొచ్చు అంటారా? లేదండి, క్యాన్సర్ ఇది డిఫరెంట్, ఇది నాన్ క్యాన్సరస్, ఇది బెనైన్ గ్రోత్, ఇది నాన్ క్యాన్సరస్ అంటాము. దీనికి క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు. ప్రోస్టేట్ పెరిగిందన్న వెంటనే మనం భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఈ సిమ్టమ్స్ ఏమైనా వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు సివియర్ సిమ్టమ్స్ అనుకున్నాం కదా, ఎవరైతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయో, లేకపోతే కొన్నిసార్లు కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్లో బ్లడ్ రావడం కానీ, లేకపోతే మూత్రాశయంలో రాళ్ళు రావడం కానీ ఈ ప్రోస్టేట్ వల్ల, ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మనం సివియర్ సిమ్టమ్స్ కింద క్లాసిఫై చేస్తాం. ఈ సివియర్ సిమ్టమ్స్ ఉన్న గ్రూప్ వాళ్ళకి, కాంప్లికేషన్స్ వచ్చిన గ్రూప్ వాళ్ళకి, అలానే ఈ టాబ్లెట్స్ వారికి సెట్ అవ్వట్లేదు, కొన్ని టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయన్న వాళ్ళకి వెంటనే ఆపరేషన్ మనం సజెస్ట్ చేస్తాం. అంతేగాని దీనికి క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు. అంటే డాక్టర్ ఎప్పుడు చేయించుకోవాలంటారు ఈ ఆపరేషన్ అనేది? అదే ఈ సివియర్ సిమ్టమ్స్ కానివ్వండి, కాంప్లికేషన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఎక్కువసార్లు మూత్ర బ్లడ్ రావడం కానీ, హిమచూరియా అంటాం, అలానే స్టోన్స్ ఫార్మ్ అవడం కానీ, దీనివల్ల కిడ్నీ కొంచెం ఉప్పుతుందండి. ఇదంతా పాసేజ్లో ఉంది కాబట్టి ఎక్కడైతే ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుందో అప్పుడు కిడ్నీలు వాపు వచ్చి క్రియాటినిన్ అది రైజ్ అయ్యి కిడ్నీ ఇంజరీ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మాత్రం వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సర్జరీ కూడా ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ అలా ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేజర్ ఆపరేషన్, మోనోపోలార్ టీఆర్పీ, బైపోలార్ టీఆర్పీ అని మనకి చాలా రకాల శస్త్రచికిత్సలు ఎండోస్కోపీ విధానం ద్వారా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే, అంటే ఈరోజు మనం సర్జరీ చేస్తే ఒక 2 days హాస్పిటల్లో ఉండి అండ్ లెస్ పెయిన్ అండ్ ఇన్ఫెక్షన్స్ కాంప్లికేషన్స్ కూడా, ఎందుకంటే కోత ఉండదు కాబట్టి ఎండోస్కోపీ విధానం అవుతుంది కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్ ఏం కావాలంటే వేగంగా మళ్ళీ మన పనిలో పడిపోవాలి. సో రిటర్న్ టు వర్క్ అనేది ఈ ఆపరేషన్స్, ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది ఓపెన్ ఆపరేషన్ కన్నా ఎప్పుడైనా సరే. సో మనం సైడ్ చెప్పుకున్న ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, మనం ఇందాక అనుకున్న అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ కానీ, ఇరిటేటివ్ సిమ్టమ్స్ కానీ చాలా ఎక్కువగా సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు నెంబర్ 1. నెంబర్ 2 కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్, ఏదైతే మనం ఇన్ఫెక్షన్స్ కానీ, బ్లడ్ రావడం కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, కిడ్నీ ఇంజరీ జరగడం, ఇలాంటి వాళ్ళలో కానివ్వండి. నెక్స్ట్ ఎవరికైతే టాబ్లెట్స్ సెట్ అవ్వట్లేదో, టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానివ్వండి, అలాంటి వాళ్ళలో ఈ 3 గ్రూప్ సెట్ ఆఫ్ పీపుల్లో మాత్రం మనం వెంటనే సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్, జీరో స్పర్మ్ కౌంట్ కి ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా? జీరో స్పర్మ్ కౌంట్ ఇది మనకి ఎలా తెలుస్తుందంటే వీర్యకణాలు. జీరో స్పర్మ్ కౌంట్ అంటే సెమెన్ అనాలిసిస్, వీర్య పరీక్ష చేస్తారు ఇన్ఫర్టైల్ కపుల్స్లో. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు పెరుగుతుందండి. మామూలుగా సంతానోత్పత్తి లేకపోవడం, మేల్ ఇన్ఫర్టిలిటీ, అందులో మేల్ పురుషులకు వల్ల కారణాలు మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది. సో ఈ మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ పెరగడం వల్ల కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ వల్ల కానివ్వండి, మేల్ ఫ్యాక్టర్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒకప్పుడు 20 years బ్యాక్ స్టడీస్ ప్రకారం 90% ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటే ఒక 10% మాత్రమే మేల్ ఫ్యాక్టర్ ఉండేది. బట్ ఇప్పుడు అలార్మింగ్గా ఈ 10% కాస్త 40% అయింది. ఫీమేల్ ఫ్యాక్టర్ తగ్గుతుంది, మేల్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. సో ఈ మేల్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల అందులో కామన్గా మనం చూసేది ఈ జీరో స్పర్మ్ కౌంట్, అంటే ఎజోస్పెర్మియా, వైద్య పరిభాషలో దీన్ని ఎజోస్పెర్మియా అంటారు. అంటే మనం వీర్యం పరీక్ష చేయిస్తాం, పరీక్ష చేయించినప్పుడు అందులో వీర్య కణాలే కనిపించవు, దాన్ని మనం ఎజోస్పెర్మియా అంటారు. ఇది కనిపించి ఈ రిపోర్ట్ చూసిన వెంటనే పేషెంట్ ఎంత గాబరా పడతారు, ఎందుకంటే ఈ కెనాట్ బి ఎ ఫాదర్ అన్నట్టు వాళ్ళకి వెంటనే అనిపిస్తుంది. సో ఈ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో ఒక సింగిల్ రిపోర్ట్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కన్క్లూజన్స్ రాకూడదు. సో అట్లీస్ట్ 3 months అపార్ట్ ఫస్ట్ ఒక రిపోర్ట్ జీరో స్పర్మ్ కౌంట్తో వచ్చిందంటే వాళ్ళకున్న మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే ట్రీట్ చేసి 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్పర్మ్ కౌంట్ రిపీట్ చేస్తాం. సో అప్పుడు కూడా జీరో స్పర్మ్ కౌంట్ అంటే దెన్ వీ కెన్ లేబుల్ ఇట్ యాజ్ ఎజోస్పెర్మియా. సో ఎజోస్పెర్మియా గల కారణాలు 2 కింద డివైడ్ చేసుకోవచ్చు. మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్లే ముందు కారణాలు తెలుసుకోవాలి. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుని మాట్లాడదాం మనము. ప్రేమ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి సార్. నాకు యాక్సిడెంట్ లో టెస్టికల్స్ క్రష్ అయినాయి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అప్పుడు ఎన్ని రోజుల ముందు అయిందండి యాక్సిడెంట్? 3 సంవత్సరాలు అయింది. ఓకే, మోడ్ ఆఫ్ ఇంజరీ ఎలా జరిగిందండి? యాక్సిడెంట్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంటా, లేకపోతే ఏమైనా హైట్ నుంచి పడిపోయినారా? ఎలా జరిగింది? మోడ్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటి? హైట్ నుంచి పడ్డాను, కార్డ్ ఆబ్జెక్ట్ తగిలింది, ఓకే, అవి మెల్ట్ అయినాయి, వాటరీగా ఉంది టెస్టికల్. ఓకే, టెస్టిస్ హెమటోమా ఫార్మ్ అయిందని ఏమైనా చెప్పారండి?
ఎవరు కన్సల్ట్ చేయలేదు ఇంతవరకు. టెస్టిస్ లో బ్లడ్ క్లాట్ అయిందని ఏమైనా చెప్పారా? హెమటోమా అని ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. ఓకే, ఏమైనా అల్ట్రాసౌండ్ స్క్రాటం గానీ ఏమైనా తీసారండి? అప్పుడు పడిపోయిన వెంటనే అడ్మిట్ అయ్యి ఉంటారు కదా నేను చెప్పుకోలేదు. ఏమన్నా ఏమవుదేమో అని అనుకున్నా. మీరు లైన్ లో ఉన్నారని చెప్పాలనుకుంటున్నా. ఓకే, మీకు ఇప్పుడు యూరిన్ వచ్చే దారిలో ఏమైనా అడ్డు కానీ ఇబ్బంది కానీ ఏం లేదు కదండి? ఏం లేవండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే టెస్టిస్ మాత్రం వాటరీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, అంతేనా? అంతే ఉంది, వాటరీగా. మీ ఏజ్ ఎంత అండి? సాలిడ్. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 60 years. 50. హలో, 50. ఒక అల్ట్రాసౌండ్ స్క్రాటం అనేది చేయిస్తామండి. ఎప్పుడైనా ఇలాంటి ఇంజరీస్ ఏమైనా అయితే వెంటనే అల్ట్రాసౌండ్ స్క్రాటం చేయిస్తాం. ఎందుకంటే టెస్టిస్ బాగా వాస్కులర్ ఆర్గన్, అంటే రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది వాటికి. సో అయిందా, హెమటోమా ఏమైనా అయిందా అనేది మనం వెంటనే చూడాల్సి ఉంటుంది. అలానే ఆ ప్రాంతంలో పెరినియం అంటాం ఆ ఏరియాని, ఆ ప్రాంతంలో ఏమైనా ఇంజరీ జరిగితే వెంటనే మనం చూసుకోవాల్సింది యూరిన్ వచ్చే దారిలో కూడా ఏమైనా ఇబ్బంది ఉందేమో చూసుకోవాలి. ఈ రెండు కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. యూరోఫ్లోమెట్రీ అనే రకరకాల పరీక్షలు ఉంటాయి, దాని ద్వారా మనం ఎవాల్యుయేట్ చేసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్, స్పర్మ్ కౌంట్ గురించి ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు, దాంట్లో టైప్స్ గురించి చెప్తున్నారు. స్పర్మ్ కౌంట్ మనం అనుకున్నాం కదా, సో 2 రకాలు ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, జీరో స్పర్మ్ కౌంట్ ఎజోస్పెర్మియా అంటామని అనుకుంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎజోస్పెర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా 2 బ్రాడ్ క్లాసిఫికేషన్ దీనికి ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ అంటే ఇప్పుడు బీజం దగ్గర నుంచి ఈ వీర్య కణాలు బీజం దగ్గర నుంచి చాలా మల్టిపుల్ పాసేజెస్ ద్వారా బయటకు వచ్చి అంగం ద్వారా బయటకు వస్తాయి. సో ఈ పాసేజ్ ఎక్కడైనా సరే ఎటువంటి అడ్డంకి ఉన్నా దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. దీనికి కారణాలు ఏముంటాయి? ఫస్ట్ గా జెనెటిక్ కారణాలు, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఉంటుంది. ఆ కారణంలో ఈ పాసేజ్ అనేది అసలు డెవలప్ అవ్వదు పిల్లల్లో. సో అదొకటి. అలానే ముందుగా ఏమైనా సర్జరీస్ అయ్యాయి అనుకోండి, లేకపోతే ఇలాంటి ఇప్పుడు మనం కాలర్ మాట్లాడినట్టు ఏమైనా ట్రామా జరిగినా, అంటే ఏమైనా యాక్సిడెంట్లు అవి జరిగినా, ఈ పాసేజ్కి ఏమైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే కొన్ని రకాల చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్, మమ్స్ కానీ లేకపోతే టీబీ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో కానీ ఈ పాసేజ్ ఏదైతే ఉందో దానిలో బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. వీళ్ళల్లో వీర్య కణాలు బాగానే వృద్ధి చెందుతాయి, బట్ అది బయటికి రాదు మనకి, ఎందుకంటే పాసేజ్ బాగాలేదు కాబట్టి. ఇది ఒక రకమైన ఎజోస్పెర్మియా, జీరో స్పర్మ్ కౌంట్ గల కారణం. రెండోది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటాం. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాలో అసలు వీర్య కణాల వృద్ధే జరగదు. దానికి గల కారణాలు ఏంటి? మన మామూలుగా బ్రెయిన్ నుంచి టెస్టిస్కి సిగ్నలింగ్ ఉంటుందండి, సిగ్నలింగ్ పాత్వే ఉంటుంది ఒకటి. బ్రెయిన్ నుంచి హార్మోన్స్ వల్ల సిగ్నల్ చేసి టెస్టిస్ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూమర్స్లో కానివ్వండి, కొంతమంది కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్, కైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని, కాల్మెన్ సిండ్రోమ్ అని మెడికల్ పరిభాషలో ఉంటాయి, అలాంటి సిండ్రోమ్స్ వల్ల కానివ్వండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానివ్వండి, వీళ్ళల్లో ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటుంది. టెస్టిస్ అనేది వృద్ధి చెందదు. ఆర్ ప్రిమెచ్యూర్ ఏజింగ్, అంటే ఒక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు అయ్యేది ఎర్లీ చేంజెస్ వచ్చేయడం వల్ల వీళ్ళల్లో అసలు టెస్టిస్లోంచి వీర్య కణాలు వృద్ధి చెందవు. సో దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, ఎటువంటి అడ్డంకి లేదు, బట్ వీర్య కణాలు వృద్ధి చెందవు. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుందండి. జస్ట్ ఒక లోకల్ అనస్థీషియా, కొంచెం అక్కడే బీజానికి మత్తిచ్చి మన టెస్టిస్లో ఒక చిన్న ఇంజెక్షన్, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటారు ఈ టెక్నిక్ని. దాని ద్వారా వీర్య కణాలు బయటకు తీసి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ టెక్నిక్ ద్వారా ముఖ్యంగా ఆడవాళ్ళలో అండాశయంలోకి అది ఇంజెక్ట్ చేసి మనం సంతానోత్పత్తి కలిగించవచ్చు. ఆర్ ఏమైనా ట్రీటబుల్ కాజెస్ ఉంటాయి, కొన్ని ఆపరేషన్ చేసుకునే కాజెస్, అంటే ముందు ఏమైనా సర్జరీస్ వల్ల కొన్నిసార్లు ఏమైనా నారో స్ట్రిక్చర్స్ కానీ ఏమైనా వస్తే దానికి ఆపరేషన్ మళ్ళీ అనాస్టమోసిస్ అవి చేసుకోవచ్చు. అది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియాకి వచ్చేసరికి వీళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేకపోతే కొన్నిసార్లు ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్, ఒబిసిటీ, ఇలాంటివి కూడా కొన్ని కారణాలు, ఎక్సెస్ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఇలాంటి కారణాలు కొన్ని కరెక్టబుల్ కాజెస్, అవి మనం ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళల్లో మైక్రోటీసే, ఇప్పుడు కొత్తగా వచ్చింది మైక్రోటీసే, అంటే టెస్టిస్ని బైవాల్యూ చేసి లోపల కొన్ని ఏరియాస్, ఫోకల్ ఏరియా ఆఫ్ స్పెర్మటోజెనిసిస్ అంటారు, అంటే మొత్తం టెస్టిస్లో అక్కడక్కడ ఎక్కడైనా సరే కొన్ని వైబుల్ స్పర్మ్స్ ఉంటాయేమో అని మనం లోపల మైక్రోస్కోప్తో వెతికి వైబుల్ స్పర్మ్స్ మాత్రం బయటకు తీసి మైక్రోస్కోప్లో చూసి, కౌంట్ కన్నా ఇంపార్టెంట్ గా మనకు కావాల్సింది కదలికలు, మొటిలిటీ బాగుండాలి. ఎప్పుడైనా వీరి కణాలకు మొటిలిటీ బాగుండాలి, అలానే మార్ఫాలజీ అంటాం, షేప్స్ బాగుండాలి. ఈ రెండు బాగుంటేనే దానికి సంతానోత్పత్తికి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం ఈ మైక్రోటీసీ టెక్నిక్ ద్వారా, మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్, ఈ టెక్నిక్ ద్వారా మనం చూసి దాన్ని మనం వీరి కణాలు తీసి మనం ఈ ఐవీఎఫ్ టెక్నిక్లో వాడుకోవచ్చు. సో జీరో స్పర్మ్ కౌంట్కి ఇంతకు ముందు దారిలో మూసుకుపోయినట్టు ఉండేది, బట్ ఇప్పుడు మనం టెక్నిక్ ఎలా దాని అబ్స్ట్రక్టివ్ నాన్ అబ్స్ట్రక్టివ్ అని డిఫరెన్షియేట్ చేసుకొని కారణం వెతుక్కొని కారణం బట్టి ట్రీట్మెంట్. అబ్స్ట్రక్టివ్ అయితే సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది, నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే కొంచెం మైక్రోటీసీ
మైక్రోస్కోపిక్ ఆండ్రాలజీ టెక్నిక్స్ ద్వారా వీరి కణాలు బయటకు తీసి మళ్ళీ సంతానోత్పత్తి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాలర్ ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీను గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి శ్రీను గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే, చెప్పండి. హలో శ్రీను గారు వినిపిస్తుంది, మీరు టీవీ నమస్తే, చూస్తూ చెప్పండి, శ్రీను గారు. చెప్పండి. సార్ ఇప్పుడు మాకు మా 7 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి, పిల్లలు అయితే లేరు. సారీ, ఎన్ని ఇయర్స్ అండి? హలో శ్రీను గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే ఓకే అండి. అయితే 7 months అవుతుందండి. ఇప్పుడు మాకు యూరిక్ కణాలు అనేవి లేవు. 7 months ఏమని చెప్పారు? అదే 7 years అవుతుంది. 7 years, ఓకే. 7 years అయింది మ్యారేజ్, ఓకే. అయితే మాకు మా మిస్సెస్ అయితే హాస్పిటల్ తీసుకోతుంటే గర్భసంచి కడిగిస్తూ 4-5 సార్లు చేస్తున్నారండి హాస్పిటల్ నుంచి. సారీ, మీ వాయిస్ చాలా లోగా అనిపిస్తుందండి, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. గర్భసంచి కడిగిస్తూ అని డబ్బులు తీసుకొని చాలా 5 సార్లు కడిగిస్తున్నాం. ఓకే. అయితే ఆ గర్భసంచి ఈసారి కడిగిస్తూ మీకు పిల్లలు పుడతారండి అని చెప్పి కడిగిస్తారండి. 5 రోజులు లేకపోయిందండి. చివరికి మళ్ళీ ల్యాబ్స్లో మళ్ళీ హాస్పిటల్ మరి ఇంకో హాస్పిటల్కి ఈసారి ఫైనల్ చెప్పి పంపిస్తామని అనేసి 1,00,000 అడిగారు. ఓకే. హలో, అయితే ఇప్పుడు మాకు పరిష్కారం ఏంటంటే మా దగ్గర శుక్రకణాలు లేవన్నారు. ఎక్కిస్తున్నారు. 1,00,000 తీసుకుంటే గ్యారెంటీ ఇట్లేదండి. ఇప్పుడు అట్లా చేసుకోవచ్చు చేసుకోకూడదు అని ఒక డౌట్ అండి, అడుగుదామని చూసి. ఓకే, మీకు శుక్రకణాలు లేవని చెప్పారా? అసలు వీరి కణాలు 0 కౌంట్ అని ఏమైనా చెప్పారా మీకు? 0 కౌంట్ అని చెప్పారు. ఓకే, రెండోసారి రిపీట్ చేశారా? ఇంకొకసారి ఒక్క రిపోర్ట్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఒక్క రిపోర్ట్ బేస్ చేసుకొని మనం ఎప్పుడు లేబుల్ చేయలేము. సో అట్లీస్ట్ 3 months అపార్ట్, 3 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాము. అందులో కూడా 0 స్పర్మ్ కౌంట్ ఉందంటే అప్పుడు ఎజోస్పెర్మియా అని చెప్పి మనం ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాము. ఎన్ని రిపోర్ట్స్ చేశారు ఇప్పుడు దాకా? ఒక్కటే ఏమన్నారంటే మీ 1,00,000 కడితే మేము చేస్తాం, బయట నుంచి వెళ్ళి తీసుకొని, కానీ గ్యారంటీ ఇవ్వమని అంటున్నారు. అది కనుక్కున్నాను, సందేహం అసలు చేస్తే వద్దని ఆగిపోయింది. హలో హలో, సార్ కొంచెం మీరు యాంకర్ గారు క్వశ్చన్ రిపీట్ చేయగలరా? మనం హలో సార్ చెప్పండి. అదే, మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదండి. నాకు అర్థమైంది ఏంటంటే ఎజోస్పెర్మియా ఉందని చెప్పారు, అంతేనా? అవునండి. అయితే 4 సార్లు గర్భవతి కనిపించిన తర్వాత హాస్పిటల్లో మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మీకు పిండం ఎక్కిస్తే వాళ్ళు మామూలుగా ఎక్కిస్తే మళ్ళీ మంత్ వస్తుందని చెప్పారంటే, ఈసారి 1,00,000 పెట్టి కణం ఎక్కిస్తూ మీకు మ్యాక్సిమం ఇస్తారన్న గ్యారంటీ ఇది లేదు సార్. అది దాన్ని ఎక్కించుకోవచ్చు అంటారు, వచ్చంటారు అని అడుగుతున్నారు. సరేనండి, ఇప్పుడు ఎజోస్పెర్మియా రూఢి అయిన తర్వాత దానికి కారణాలు వెతకాల్సి ఉంటుందండి. రకరకాల టెస్టులు ఉంటాయి. మనం ఎందుకంటే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా తెలుసుకోవడం కోసం ట్రస్ అని ఉంటుంది, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్. అది చేయడం ద్వారా ఏమైనా అడ్డు ఉందేనో తెలుస్తుంది. అలానే హార్మోన్ టెస్టులు, టెస్టోస్టిరాన్, FSH, LH బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఈ హార్మోన్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. అలానే ఒక యూరాలజిస్ట్ ద్వారా ఎగ్జామిన్ చేస్తే మీకు వ్యారికోసీల్ ఏమైనా ఉందా అంటే, వ్యారికోసీల్ అంటే రక్తనాళాలు ఉబ్బడం, కింద టెస్టిస్ బీజానికి వచ్చే రక్తనాళాలు ఉబ్బడం. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అది ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మీరు ఏ కేటగిరీలో ఉన్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఏదర్ అబ్స్ట్రక్షన్ ఆర్ నాన్ అబ్స్ట్రక్షన్ ఉన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ డాక్టర్. సో రికరెంట్ స్టోన్ ఫార్మర్ అని ఎవరిని అంటారు డాక్టర్? రికరెంట్ స్టోన్ ఫార్మర్, సో మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది కామన్ గా చూస్తుంటాం. ఒకసారి కన్నా రెండోసారి ఒకసారి ఫార్మ్ అయింది, ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అవుతున్నాయి అంటే వాళ్ళని మనం రికరెంట్ స్టోన్ ఫార్మర్ అంటాం. మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అయిన వాళ్ళని ఈ రికరెంట్ స్టోన్ ఫార్మర్ గ్రూప్ ని పిలుస్తాం. దీనిలో ఇందువల్ల కారణాలు ఏమై ఉంటాయంటే, ఒకటి వాటర్ ఇంటేక్ అండి. ఎప్పుడైనా సరే స్టోన్స్ వస్తున్నాయంటే 2 ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి బాడీలో. ఒకటి ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అండ్ యూరిన్ లో యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ అంటాం. దీని వల్ల క్రిస్టలైజేషన్, సూపర్ సాచురేషన్ అని కెమికల్ ఫినామినా ద్వారా స్టోన్స్ అనేవి క్రిస్టల్ అయ్యి ఎగ్రిగేట్ అవుతూ ఉంటాయి. సో
ఒకటి మన వాటర్ ఇంటేక్ ఎప్పుడైనా సరే తగ్గించడం, ఇలాంటి కండిషన్స్లో డీహైడ్రేషన్, సమ్మర్లో ముఖ్యంగా మన అవసరాలకు తగ్గట్టు వాటర్ ఇంటేక్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అలా కొన్ని నెక్స్ట్ ఇన్ఫెక్షన్ స్టోన్స్ ఉంటాయి, కొంతమంది డయాబెటీస్ వాళ్ళకి కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్లో కానీ ప్రిడామినెంట్గా ఉంటాయి, ముఖ్యంగా ఆడవాళ్ళలో. దీన్ని స్టాగ్ హార్న్ స్టోన్స్ అంటాం, స్టోవైట్ స్టోన్స్, స్టాగ్ హార్న్ స్టోన్స్ అంటాం. ఇది ఒక రకమైన రకాలు. ఇవి కూడా గౌట్ అని వేరే ఉంటారు, ఫ్యామిలీలో నడుస్తూ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ అంటారు. వీళ్ళలో ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల కాలాల్లోనూ చేతుల్లో కొంచెం వాపులు రావడం, అలానే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వచ్చి కిడ్నీలో డిపాజిట్ అవ్వడం వల్ల రికరెంట్ గా స్టోన్స్ రావడం వీళ్ళలో చూస్తుంటాం. అలాగే కొన్ని ఎండోక్రైన్ హార్మోన్ కాజెస్, ఇక్కడ థైరాయిడ్ గ్రంథి పక్క వెనకాల పారాథైరాయిడ్ గ్రంథులు అని ఉంటాయి. ఇవి మన బాడీలో కాల్షియం అనే ఎలిమెంట్ ని మెయింటైన్ చేస్తాయి, హోమియోస్టాసిస్ మెయింటైన్ చేస్తుంటాయి. సో ఎప్పుడైనా సరే దానిలో వాపు వచ్చినా, దానిలో ఏమైనా ట్యూమర్ వచ్చినా వీళ్ళలో కూడా ఎక్కువగా కాల్షియం స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 4 రకాలు బ్రాడ్గా, ఒకటి ఏంటంటే మనం డైటరీ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్ స్టోన్స్ కానివ్వండి, ఫ్యామిలియల్ స్టోన్స్ కానివ్వండి, ఎండోక్రైన్ హార్మోనల్ స్టోన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళల్లో కొన్ని స్టోన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి స్టోన్ వచ్చిన తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం పేషెంట్ చేయగలిగేది ఏంటంటే డైటరీ రిస్ట్రిక్షన్స్ కొన్ని పాటించడం, అలాగే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం. సింపుల్ అండి, వాటర్ మాత్రం బాగా తీసుకోవాలి. ఎనీ హైడ్రేషన్, వాటర్ అనే కాదు, ద్రవ రూపంలో, ఏదో ఒక ద్రవ రూపంలో నిమ్మకాయ రసం కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి. వాళ్ళకి ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. సో కిడ్నీ ప్రాబ్లం లేనప్పుడు ఇవన్నీ కూడా వాటర్ అది మనం చెప్పినట్టు 3.5 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. బాడీ వెయిట్ బట్టి మనం వాటర్ ఎలా తీసుకోవాలని చెప్తాం. అదొకటి మెయిన్గా మనం పాటించాల్సింది. దాంతోపాటు ప్రోటీన్ అండ్ సాల్ట్ రిస్ట్రిక్షన్ మొత్తం ఆపేయమని చెప్పకూడదండి ఎవరికి కూడా. ప్రోటీన్ అంటే రెడ్ మీట్, ముఖ్యంగా చికెన్, మటన్, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి. అండ్ సాల్ట్ రిస్ట్రిక్షన్, కంప్లీట్గా సాల్ట్ ఆపేయడం మంచిది కాదు, హైపోనెట్రిమియా వస్తుంది. సో సాల్ట్ రిస్ట్రిక్షన్ మనకి ఎంత మనం రోజుకు 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు, 4 to 5 grams అలౌడ్ పర్ పర్సన్. సో అది వరకు తీసుకోవచ్చు, అంతేగాని ఎక్సెస్ సాల్ట్, ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్స్ కానివ్వండి, రోస్టెడ్ ఫుడ్స్ కానివ్వండి, వీటిలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, పికిల్స్లో కానివ్వండి. సో ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. సో మెయిన్గా 3 జాగ్రత్తలు: హైడ్రేషన్ బాగుండాలి, ప్రోటీన్ తగ్గించాలి, సాల్ట్ తగ్గించాలి. దాంతోపాటు కొన్ని చెప్తాం, కామన్ గా పాలకూర, తర్వాత టమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవి కొంచెం స్టోన్ ఫార్మేట్ అండ్ లిథోజెనిక్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం అవాయిడ్ చేయమంటాం, అంతేగాని కంప్లీట్ గా ఆపం. ఎక్కడా కూడా మోడర్నైజేషన్ ఆఫ్ డైట్ అంటాం, అంతే తప్పితే కంప్లీట్ గా ఆపేమని ఎక్కడ ఉండదు. ఓకే, సో సీరం పీసీఏ టెస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఆ టెస్ట్ ఎవరు చేయించుకోవాలంటారు? సీరం పిఎస్ఏ అంటే అది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అండి. అది ప్రోస్టేట్ కి సంబంధించింది. ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ప్రోస్టేట్ లో క్యాన్సరస్ టిష్యూ ఉంటుంది, నాన్ క్యాన్సరస్ టిష్యూ ఉంటుంది. క్యాన్సరస్ గ్రోత్ ఉందా అని డిటెక్ట్ చేయడానికి ఈ సీరం పిఎస్ఏ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. సీరం పిఎస్ఏ పెరిగింది, నా క్యాన్సర్ ఉంది అని మాత్రం రూఢి అవ్వదండి. సీరం పిఎస్ఏ రకరకాల రీజన్స్ వల్ల పెరుగుతుంది. బెనైన్ కాజెస్ వల్ల పెరుగుతుంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పెరుగుతుంది, రీసెంట్ గా యూరిన్ పైప్ ఏమైనా పెట్టించుకున్నా పెరుగుతుంది. సో రకరకాల కారణాల వల్ల పెరుగుతుంది పిఎస్ఏ. సో ఇది మ్యాండేటరీ కాదు, అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్ అయితే కాదు. ఇది ఒక యూరాలజిస్ట్ తో మాట్లాడి షేర్ డెసిషన్ మేకింగ్, అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి టెస్ట్. ఎందుకంటే అనవసరమైన గాబరా పడతారు పేషెంట్స్, పిఎస్ఏ చేస్తారు, అది 20-30 ఉంది, జస్ట్ 4 కన్నా తక్కువ ఉండాలి వాల్యూ. అది కొంచెం పెరగడం వల్ల అనవసరమైన మెంటల్ టెన్షన్ గురవుతారు, ఏమీ లేకపోయినా సరే. సో షేర్ డెసిషన్ మేకింగ్ అంటాం, అంటే ఒక యూరాలజిస్ట్ తో మాట్లాడి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అది నిజంగా చేయించుకోవాలా లేదా, ఎవరు చేయించుకోవాలి. ప్రోస్టేట్ క్యాన్సర్ వాళ్ళ ఫాదర్కి కానీ బ్రదర్కి కానీ ఉందనుకోండి, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా, లేకపోతే ఒబెసిటీ, బిఎంఐ మోర్ దెన్ 30, బిఎంఐ మోర్ దెన్ 35, సూపర్ ఒబీస్ అలాంటి వాళ్ళలో కానీ, ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కానీ, అండ్ కొన్ని ఎథనిక్ రేసెస్ ఉంటాయండి, కొన్ని ఏషియన్ ఆఫ్రికన్ రేసెస్, కొన్ని ఎథనిక్ రేసెస్ వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా పిఎస్ఏ అనేది ఒక 50-55 తర్వాత చేయించుకోమని చెప్తాం. అంతేగాని అందరికి, మన ఇండియన్ పాపులేషన్లో అయితే ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ టెస్ట్. ఎవరు చేయించుకోవాలంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, కొంచెం ఒబీస్గా ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ అది ఎక్కువ, ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, వీళ్ళు మాత్రమే అది చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆఫ్టర్ డిస్కషన్ విత్ న్యూరాలజిస్ట్. సో మనం మాట్లాడి వాళ్ళకి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, దీనివల్ల మీకు అప్రహెన్షన్ ఉండదని మనం తెలుసుకున్నాకనే చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరంగా బయాప్సీలు, అనవసరంగా ఎంఆర్ఐ స్కాన్స్ అవి తీయించుకొని గాబరా పడవలసి ఉంటుంది. సో పిఎస్ఏ అనేది అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్ కాదు, కొంతమంది, కొన్ని సబ్సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే చేయించుకోవాల్సిన టెస్ట్. సో వారియోసిల్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటారు డాక్టర్? వారికోసిల్ వల్ల దుష్పరిణామాలు. సో వారికోసిల్ అనేది ఏంటంటే టెస్టిస్, బేజానికి సంబంధించి ఆర్టరీ, రక్తం తీసుకొచ్చే నాళం ఉంటుంది, రక్తం తీసుకెళ్లేది వెయిన్ అని ఉంటుంది. సో ఈ వెయిన్ ఇవ్వడం వల్ల కాళ్ళల్లో మనం చూస్తాం, ఎక్కువసేపు నిల్చోవడం వల్ల, కొంచెం ప్రొఫెషన్స్ లో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వారికోజ్ వెయిన్స్ అనేవి చూస్తాం. అలానే ఈ బేజానికి కూడా వారికోసీల్ అనేది వస్తుంది. ఈ వారికోసీల్ లో నార్మల్ గా టెస్టిక్యులర్ వెయిన్ డయామీటర్ బాగా పెరిగి ఉబ్బడం వల్ల కొన్ని రకాల దుష్పరిణామాలు చూస్తాం మనం.
ఎలాంటివి అంటే స్పెర్మ్ అనాలిసిస్, స్పెర్మ్ ఇందాక మనం ఆడుకున్నట్టు ఎజోస్పెర్మియా రాదు, అలానే దాని లాంటివి వస్తాయి. అంటే స్పెర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది ఈ వారికోసీల్ వల్ల. అంటే కదలికల్లో తేడా రావచ్చు, మార్ఫాలజీ అంటే షేప్స్లో తేడా రావచ్చు, కౌంట్లో తేడా రావచ్చు. దీన్ని ఒక టర్మ్ ఉంటుంది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా చూస్తున్నాం, OAT అంటాం, ఓలిగో యాస్థినో టెరటోస్పెర్మియా అంటాం. ఈ మూడు, ఒకటి కౌంట్, ఒకటి మార్ఫాలజీ, ఒకటి షేప్, ఒకటి మొటిలిటీ, ఈ మూడింటిని కలిపి ఈ టర్మ్ మనకి యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే వారికోసీల్ అనేది మనం డిటెక్ట్ అయితే దాని అల్ట్రాసౌండ్ ఒకసారి డాక్టర్, అన్ని వారికోసీల్స్ వల్ల ఇబ్బంది రాదు, కొన్ని అంటే గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 కానీ క్లినికల్ గా పాల్పబుల్ అంటే మనం పట్టుకొని చూసినప్పుడు బాగా ఉబ్బి ఉన్నదనుకోండి, అప్పుడు మాత్రమే ఆపరేషన్ వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ సెమెన్ అనాలిసిస్ లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఈ చైల్డ్ బేరింగ్ ఏజ్ లో సెమెన్ అనాలిసిస్ లో అబ్నార్మాలిటీస్ ఉన్నా, సివియర్ పెయిన్ వస్తున్నా, ఇవే 3 ఇండికేషన్స్. వారికోసిల్ ఉంది కదా అని దానికి సర్జరీకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. చూసారుగా, ఇది వాళ్ళ జీవన రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.